తమిళనాడులో మరో కొత్త పొత్తు తెరపైకి వచ్చింది. టీవీకే విజయ్తో డిఎండికే విజయకాంత్ పార్టీ పొత్తు పెట్టుకోనున్నట్లుగా తెలుస్తోంది. విజయ్తో మంతనాలు జరుపుతున్నాయి డిఎండికే పార్టీ నేతలు. అధికారంలో భాగస్వామ్యం, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇస్తానంటూ ఇప్పటికే విజయ్ బహిరంగంగా ప్రకటన కూడా చేశారు. టీవీకేతో కూటమి ఏర్పాటు చేయవచ్చనే ధీమాతో ప్రేమలత ఉన్నారు. అన్నా డిఎంకేతో ఇప్పటికే డిఎండికే విభేదించినటువంటి పరిస్థితి ఉంది. ప్రేమలత డిమాండ్లు అంగీకరించలేదు ప్రధాన పార్టీలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా ఉండబోతోంది డిఎండికేతో టీవీకే విజయ్ పొత్తు అనేటువంటి మాట, కొత్త పొత్తు తెరపైకి రాబోతోంది తమిళనాడులో. నేను సింగిల్గా వెళ్తానన్నటువంటి విజయ్ మరి ఎందుకు మెత్తబడ్డారా, లేకపోతే పరిణామాలు అటువైపు దారి తీశాయా? ప్రధాన పార్టీలు, పెద్ద పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు డిఎండికే అనేటువంటి ఒక ప్రశ్న ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, డిఎండికే అధినేత ప్రేమలత ఇటు టీవీకే అధినేత విజయ్ తో పొత్తు పైన సంప్రదింపులు జరిపారనే ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ఇప్పటికే డిఎండికే అధినేత ప్రేమలతకు సంబంధించిన పార్టీ నేతలు అటు అన్నా డిఎంకే ఇటు బీజేపీ నేతలతో పొత్తు చర్చలు జరిపినా కూడా సఫలం కాలేదు. అదేవిధంగా వారు అడిగిన డిమాండ్లు నెరవేర్చే పరిస్థితిలో ప్రధాన పార్టీలు లేవు. అదే కోణంలో ఆమె ఇప్పటి వరకు గత జనవరి 9వ తేదీన ఏదైతే మా పార్టీ మహానాడులో ప్రకటిస్తామని చెప్పి పొత్తు ప్రకటన చేస్తానని చెప్పిన ప్రేమలత కొద్ది కాలంగా సైలెంట్ అయ్యారు. పొత్తులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని ఇప్పటికే డిఎండికే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అదే కోణంలో భాగంగా ఏదైతే ఇటు బీజేపీతోనూ అటు డిఎంకేతోనూ ఇటు అన్నా డిఎంకేతోనూ పొత్తులు జరిపినా కూడా వీరి డిమాండ్లు దాదాపు 30 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు అడగడంతో నేరుగా ఏ పార్టీ కూడా 6 నుంచి 7 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు హామీ ఇచ్చింది తప్పితే నేరుగా ఏ పార్టీ కూడా ఇన్ని సీట్లు ఇస్తామని క్లారిటీ ఇవ్వకపోవడంతో విజయ్ నేరుగా ప్రేమలత విజయ్ పార్టీ వైపు తొంగి చూస్తున్నట్టు విజయ్ పార్టీతో డిఎండికే నేత సంప్రదింపులు జరుపుతున్నట్టు ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా టీవీకే అధినేత విజయ్ ఈ జాతీయ స్థాయిలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను అని ఇప్పటికే ప్రకటించారు. అయితే రాష్ట్ర స్థాయిలో ఉన్న చిన్న పార్టీలు కానీ, రాష్ట్ర స్థాయి ఉన్న నేతలతో కానీ పొత్తు పెట్టుకోవడానికి ఆయన మొగ్గు చూపుతున్నట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే విజయ్ పార్టీ కొత్తగా వచ్చిన పార్టీ, అందులో డిఎండికి ఇప్పటికే ఒకసారి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన నేపథ్యం ఉంది. విజయకాంత్ గతంలో అన్నా డిఎంకేతో కలిసి జైలలతో కలిసి ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత జైలలతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడిన పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో అయితే విజయకాంత్ మరణం తర్వాత ఆ పార్టీ రోజు రోజుకు క్షీణిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో ఏదైతే కొంత ప్రాంతంలో కొంత మెరుగైన ఓటు శాతం ఉన్న డిఎండికేతో ఇటు ప్రధాన పార్టీలు చర్చలు జరిపినా కూడా ఏదైతే ప్రేమలత అడిగిన డిమాండ్లు కానీ, అడిగిన సీట్లు కానీ ఇచ్చే పరిస్థితి అయితే గతంలో అన్నా డిఎంకేతో పొత్తులో ఉంది డిఎండికే. ప్రస్తుతం అన్నా డిఎంకే పొత్తు నుంచి బయటకు వచ్చింది. గతంలో ఇచ్చిన హామీని వారు ఏదైతే నెరవేర్చలేదో, రాజ్యసభ సీట్ ఇస్తామని ప్రేమలకు హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చకపోవడంతో ఆమె పొత్తు నుంచి బయటకు వచ్చిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం అయితే విజయ్ పార్టీతో స్థానికంగా ఉండే నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే విజయ్ పార్టీతో అయితే ఎక్కువ తాను అడిగిన డిమాండ్ నెరవేర్చే అవకాశం ఉందని ఒక అంచనాతో ప్రేమలతో ఉన్నారని మనకు సమాచారం వినిపిస్తుంది. అసలు డిఎండికే పార్టీ పరిస్థితి ఏంటి? విజయకాంత్ తదనంతరం పార్టీ నేతలు తలవదారి చూసుకున్నటువంటి పరిస్థితి, అన్న డిఎంకి కూడా లైట్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. పార్టీకి ప్రజల్లో ప్రస్తుతం ఆ స్థాయిలో, అంటే విజయకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఆదరణ లేదు అనేటువంటి మాట కూడా. అసలు ఏంటి తమిళనాడులో ప్రధాన చర్చ కిరణ్ దీనికి సంబంధించి? తమిళనాడులో స్థానికంగా ఉన్న పార్టీలకు, ఏదైతే స్థానికంగా ఉండే పార్టీలకు, ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలకు కొంత ఓటింగ్ ఉంటుంది. ఏదైతే విజయకాంత్ మరణం ముందు బలమైన ఓటింగ్ ఉండే తర్వాత కాలక్రమేణా కొంత తగ్గిన ఓటింగ్ శాతం తగ్గిన పరిస్థితి వాస్తవమే. కొన్ని ప్రాంతాలలో విజయకాంత్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, విజయకాంత్ పార్టీ ప్రభావం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితి నేపథ్యంలో కూడా అటు బీజేపీ, డిఎంకే, అన్నా డిఎంకే 3 పార్టీలతో చర్చలు జరిపారు. డిఎంకేతో కూడా దాదాపు 15 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు అడిగిన నేపథ్యం ఉంది. అయితే డిఎంకే అధినేత ఏదైతే స్టాలిన్ ఉన్నారు, స్టాలిన్ 6 నుంచి 7 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇస్తాము, రాజ్యసభ సీటు ఇచ్చే యోచన లేదు అంటూ ఆయన చెప్పడంతో అక్కడ పొత్తు చర్చలు విఫలమయ్యాయి. మరోపక్క అన్నా డిఎంకేతో దాదాపు 30 అసెంబ్లీ సీట్లు అడిగినట్టు సమాచారం. అక్కడ కూడా తిరస్కరణకు గురైంది. మరోపక్క బీజేపీతో కూడా సంప్రదింపులు జరిపారు. బీజేపీతో కూడా దాదాపు 30 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ అడిగితే వారు కూడా బీజేపీ నేతలు కూడా 6 నుంచి 7 సీట్లు మించి ఇవ్వలేమంటూ వారు కడాఖండిగా చెప్పడంతో ఏకంగా ఇప్పుడు పొత్తు పైన సందిగ్ధం ఏర్పడింది. అస్పష్టతగా
ప్రేమలత వ్యవహారం ఉందంటూ డిఎంకే డీకే నేతల నుంచి పార్టీ శ్రేణుల నుంచి కూడా ఒక విమర్శ ఉంది. అయితే ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన విజయ్ పార్టీ ఏదైతే టీవీకే ఉందో టీవీకే పార్టీ తమ డిమాండ్లు తీరుస్తుంది, టీవీకే తాము అడిగిన ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తుంది, టీవీకే రాజ్యసభతో పాటు అడిగిన అసెంబ్లీ సీట్లు ఇస్తుందని ఒక అంచనాతో ప్రేమలతో ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలు చెప్తున్నారు. మరి విజయ్ ఈ పొత్తుకు దాదాపు అంగీకరించారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ప్రస్తుతం అయితే విజయ్ పార్టీకి సంబంధించిన నేతలతో అజయ్ యాదవ్తో డిఎంటీకే నేతలు నేరుగా సమావేశం జరుపుతున్నారు. అయితే ఈ పొత్తు పైన క్లారిటీ వస్తుందా రాలేదని మనం చూడాలి. దాదాపు విజయ్ ఒకవేళ పొత్తులో కిరణ్ విజయ్ పొత్తులో ప్రధాన పార్టీలతో అడిగిన నేపథ్యం అలాంటి నేపథ్యంలో ఇప్పుడు విజయ్ పార్టీతో ఒక ప్రశ్న కిరణ్, అంటే దీనికి సంబంధించి కీలకంగా ఒకవేళ విజయ్ పొత్తు కోరుకుంటే పెద్ద పెద్ద పార్టీలతోనే పొత్తు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా, డిఎండికేతో ఎందుకు ఉంటుందని కూడా ఒక చర్చ నడుస్తోంది కదా. దీన్ని టీవీకే వర్గాలు కూడా కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు డిమాండ్లు పెట్టడం ఏంటి, మేము ఏదిస్తే అది తీసుకోలేటువంటి స్థితిలోనే డిఎండికే పార్టీ ఉంది అనేటువంటి రకరకాల కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా కిరణ్, దీన్ని ఎలా చూడండి? ఎస్ మురళి, ఇక్కడ ప్రధానంగా విజయ్ జాతీయ పార్టీలకు దూరంగా ఉంటానని ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. తాను ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానంటూ తాను ఏ కూటమిలోకి వెళ్ళను అంటూ ఆయన ప్రకటించడం జరిగింది. ఇక్కడ విజయ్ ఒక కూటమి ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, విజయ్తో పార్టీలు కలవాలనుకున్నప్పుడు స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం స్పష్టంగా ఉంటాయి మురళి. ఎందుకంటే ఆయా ప్రాంతాలలో ఓటింగ్ ఏదైతే విజయకాంత్ పార్టీకి ఉన్న కొంత మేరకు ఓటింగ్ తనకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనతో విజయ్ పార్టీ కూడా ఉంది. అయితే ప్రధాన పార్టీలతో తాను పొత్తు కోరుకోలేదు, స్థానికంగా ఉన్న నేతలతో కానీ స్థానికంగా కలిసి వచ్చే పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరోపక్క అధికారంలో భాగస్వామ్యము ఇస్తాం, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇస్తామంటూ పలు పార్టీలకు ఆయన ఇప్పటికే ఆఫర్ ఇచ్చిన నేపథ్యం ఉంది. మనం గతంలో కూడా చూసాం, కాంగ్రెస్ పార్టీకి నేరుగా ఆయన ఒక ఆఫర్ ఇచ్చారు. దాదాపు 70 అసెంబ్లీ సీట్లతో పాటు ఈ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫర్ చేసిన పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్న తమిళనాడు పార్టీలో ఒక్కొక్క కొంగునాడు, తర్వాత సేలం, ఈరోడ్ ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క చిన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 1 నుంచి 2-3% ఓట్లను ప్రభావితం చేసి చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్న యోచనలో విజయ్ ఉన్నారని మనకు ప్రాథమికంగా సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ విజయ్ పార్టీతో పొత్తు కుదురుతుందా లేదా అనే అస్పష్టత ప్రస్తుతానికి కొనసాగుతుంది. విజయ్ పార్టీకి సంబంధించిన నేతలతో డిఎంకే నేతలు సమావేశమయ్యారు. అయితే ప్రేమలతో కోరినన్ని అసెంబ్లీ సీట్లు కానీ, ప్రేమలతో కోరినన్ని డిమాండ్ కానీ తీర్చే యోచనలో విజయ్ దాదాపు ఉండకపోతే, ఒకవేళ విజయ్ పొత్తుకు అంగీకరించకపోతే చివరికి డిఎండికే ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే తమిళ రాజకీయాల్లో అటు డిఎంకే నేతలు అధినేత ప్రేమలత తీరుపైన విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. తమిళనాడులో మరో కొత్త పొత్తు తెరపైకి అయితే వచ్చింది. టీవీకే విజయ్తో డిఎండికే విజయకాంత్ పార్టీ పొత్తు అనేటువంటిది అయితే తమిళ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. విజయ్తో డిఎండికే పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం. అధికారంలో భాగస్వామ్యం, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇస్తానంటూ కూడా ఇప్పటికే విజయ్ బహిరంగంగా ప్రకటన అయితే చేశారు. టీవీకేతో కూటమి ఏర్పాటు చేయవచ్చనేటువంటి ధీమాతో ప్రేమలత అయితే ఉన్నారు. అన్నా డిఎంకేతో ఇప్పటికే డిఎండికే విభేదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రేమలత డిమాండ్లు ప్రధాన పార్టీలు అయితే అంగీకరించలేదు. మరి విజయ్ డిఎండికే పెట్టినటువంటి డిమాండ్లను అంగీకరిస్తారా లేదా అనేది కూడా ప్రధాన చర్చగా మారింది.